తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణగిరి జిల్లా నేల్మలై సమీపంలో ఓ ప్రైవేటు బస్సు లారీ ఢీకొన్న ఘటనలో 17 మంది దుర్మరణం పొందారు. మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 33 మంది ప్రయాణికులున్నారు. వీరంతా బెరిగాయి నుంచి కృష్ణగిరి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 12 ఏళ్ల చిన్నారి సహా 6 మహిళలు ఉన్నారు. మేల్మలై సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అడిగి తెలుసుకుందాం. కేశవ్, చెప్పండి, ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? వరప్రసాద్, ఇది బెంగళూరు నుంచి కృష్ణగిరి, తమిళనాడులోని కృష్ణగిరికి ఒక ప్రైవేట్ బస్ బయలుదేరింది. దాంట్లో 33 మంది ప్రయాణిస్తున్నారు. అంటే ఇది బెంగళూరు నుంచి అంటే తమిళనాడుకు చేరుకుంది. అక్కడ సూళగిరే మరియు మేలమలై అనే ఒక ప్రాంతానికి చేరుకునేటప్పుడు హైవేలో ఒక లారీ ముందు వెళ్తుంది. దాంతో పాటు బస్సు కూడా, ఈ ప్రైవేట్ బస్సు కూడా వెనక్కి వెళ్తుంది. దాని మధ్యలో ఒక కారు వచ్చి లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించింది. దీంతో ఓవర్టేక్ చేసినప్పుడు లారీ సడన్ బ్రేక్ వేస్తారు. దీంతో ప్రైవేట్ బస్ చాలా వేగంగా ఉంది. ఆ సమయంలో ఆ లారీని వెనక భాగంలో ఈ ప్రైవేట్ బస్సు ఢీకొనడం జరిగింది. ఈ ఢీకొన్న తర్వాత వెంటనే బస్ లోని డ్రైవర్ తో పాటు 17 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. తర్వాత మరో 15 మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అంటే ముందు ఆ కారు ఓవర్టేక్ చేయడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. మొత్తం ఈ ఘటనలో సుమారు 17 మంది చనిపోయారు. దాంట్లో ఒక 12 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో పాటు 6 మంది మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళు మొత్తం ఇప్పటికే ఈ కృష్ణగిరి పోలీసులు ఈ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. తర్వాత ఈ క్షతగాత్రుల్ని కృష్ణగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత ఈ మొత్తం బాడీలను కూడా, చనిపోయిన వారిని కూడా కృష్ణగిరి గవర్నమెంట్ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్లారు. కానీ ఈ ఘటన పైన అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది ఏంటి అనేది అంతా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కేశవ్.